ఇశ్రాయేలీయుల నుండి ఐగుప్తు అవమానాన్ని దేవుడు ఎక్కడ దొర్లించాడు? గిల్గాలు. ఇశ్రాయేలీయులు మన్నాను ఎక్కడ చివరిసారిగా పొందుకున్నారు? గిల్గాలు. యెరికోలో దూసిన కత్తి చేతి పట్టుకున్న ఒకరిని చూచింది ఎవరు? యెహోషువ. దూసిన కత్తి చేతపట్టుకొన్నది ఎవరు? యెహోవా సేనాధిపతి. ఎన్ని దినములు ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ తిరిగిరి? 7 దినములు. యెరికోలో రక్షించబడిన కుటుంబము ఎవరు? రాహాబు వేశ్య కుటుంబము. శపితమైన దోపుడు సొమ్ము తీసుకున్నది ఎవరు? ఆకాను. ఎవరి పాపం వలన కుటుంబం మొత్తం శిక్షించబడినది? ఆకాను. ఆకాను చంపబడిన లోయ పేరు ఏమిటి? ఆకోరు లోయ. ఇశ్రాయేలీయులు ఎవరిని రాళ్లగుట్టతో సమాధి చేశారు? ఆకానును. ధర్మశాస్త్రం ఎవరి పేరున రాయబడెను? మోషే. యొర్దాను నది దాటిన తరువాత యెహోషువ మొదటి బలిపీఠాన్ని ఎక్కడ నిర్మించాడు? ఏబాలు కొండ. యెహోషువ ఏ పట్టణం వైపు ఈటెను చాపగా ఇశ్రాయేలీయులు జయించిరి? హాయి. రాయబారులమని వేషం వేసుకొని యెహోషువ నొద్దకు వచ్చింది ఎవరు? గిబియోనీయులు. యెహోవా యొద్ద సెలవు పొందక ఇశ్రాయేలీయులు ఎవరి వద్ద ఆహారమును పుచ్చుకొనిరి? గిబియోనీయుల యొద్ద. మోసం చేసి ఇశ్రాయేలీయుల మధ్య బ్రతుకునట్లు ప్రమాణము చేయించుకున్నది ఎవరు? గిబియోనీయులు. గిబియోనీయులకు ఏర్పాటు చేసిన వృత్తి ఏమిటి? కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను. ఎంతమంది అమోరీయుల రాజులు గిబియోనీయుల మీదకు యుద్ధమునకు వచ్చిరి? 5 రాజులు. యెరూషలేము రాజు ఎవరు? అదోనీసెదెకు. నీ దాసులమైన మమ్మును విడువవద్దని గిబియోనీయులు ఎవరిని వేడుకొనెను? యెహోషువను.